పుష్ప రిలీజ్ రోజున జరిగినటువంటి పరిణామాలు హైదరాబాద్లో సంధ్య థియేటర్లో రేవతి అనేటువంటి మహిళ చనిపోయిన తర్వాత ఆ సినిమా చుట్టూ పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అలుముకుంది. నిన్నటి రోజున రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ బెనిఫిట్ షోలు అదేవిధంగా అధిక ధరలకు టికెట్లు అమ్మేటువంటి ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పినటువంటి నేపథ్యంలో మరోసారి కాంట్రవర్సీ తారాస్థాయికి చేరుకుంది. ఒకవైపు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మరోవైపు అల్లు అర్జున్ వర్సెస్గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే తాజాగా అల్లు అర్జున్ ఇంటిపైన కూడా దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ పుష్ప 2 కాంట్రవర్సీలో జరుగుతున్నటువంటి అంశాల మీద అసలు యువత ఏమనుకుంటున్నారు, టికెట్ల ధరలు తగ్గిస్తాం, అదేవిధంగా బెనిఫిట్ షోలు ఉండవు అని రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఏపీలో ఎలా ఉండబోతున్న అంశం మీద కొంతమంది చెప్పండి. ఈరోజు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు, పుష్ప 2 సినిమా జరిగిన పరిణామాల నేపథ్యంలో బెనిఫిట్ షోలు ఉండవని తేల్చారు. మీరేమంటారు? దీన్ని స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం చాలా అభినందించదగ్గ విషయమే. ఎందుకంటే ఈరోజు పెద్ద పెద్ద హీరోలు 100 కోట్లలో బడ్జెట్లు పెడతా ఉన్నాం, మాకు రేట్లు పెంచండి అని చెప్పేసి పెద్ద పెద్ద హీరోలు అని చెప్పుకునేటువంటి కొంతమంది హీరోలకి బెనిఫిట్ షోలకి పర్మిషన్ అంటే 5వ తేదీ సినిమా రిలీజ్ డేట్ ఉంటే 4వ తేదీ తెల్లవారుజామున నుంచే మనకి సినిమాలు బెనిఫిట్ షోలు వేయడము, దానికి టికెట్లు వచ్చేసి 3,000 నుంచి 5,000 వరకు పెట్టడం అనేది ఇది కరెక్ట్ కాదు. బెనిఫిట్ షో చూసేది ఫ్యాన్సే, ముఖ్యంగా అది అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే ఏ హీరో అయినా కావచ్చు. వారికి నిజంగా ఫ్యాన్స్ పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉన్నా, లేకపోతే ఫ్యాన్స్ అభిమానుల పట్ల ప్రేమానురాగాలు ఉన్నా అంత రేట్లు పెట్టకూడదు. అంత రేట్లు పెట్టకుండా, ఎందుకంటే ఫ్యాన్స్ అనేటటువంటి వాళ్ళు నీ సినిమా ఫ్లాప్ అయినా కూడా 2-3 సార్లు చూసి నీ సినిమాకి కలెక్షన్లు పెంచడం కోసం ప్రయత్నిస్తారు. అలాంటి ఫ్యాన్స్కు జైలుకు చిల్లులు పెట్టే విధంగా ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఉన్నటువంటి హీరోలు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ పరిణామాలపైన సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించడం చాలా అభినందించదగ్గ విషయం. మరి ముఖ్యంగా ఈరోజు మనం చూస్తున్నాం హైదరాబాద్లో సంధ్య థియేటర్ దగ్గర జరిగినటువంటి విషయంలో ఒక్కరోజు జైలుకి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ ఏదో స్వాతంత్ర సమరయోధుడో లేకపోతే స్వాతంత్రం కోసం పోరాడి జైలుకు వచ్చిన లెక్క హీరోలందరూ క్యూ కట్టి నవ్వుతూ ఆలింగనం చేసుకోవడం, చేతులు ఊపుకోవడం, ఫంక్షన్లు చేసుకోవడం లాంటిది చాలా సిగ్గుచేటు. హీరోలకు ఏమైనా చిత్తశుద్ధి, సామాజిక బాధ్యత ఉంటే చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలి. ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసినటువంటి అబ్బాయిని పరామర్శించాలి తప్ప మీరు హీరోలందరూ వెళ్ళి అల్లు అర్జున్ పరామర్శించడం అనేది కరెక్ట్ కాదు. దాంతోపాటు వారి కుటుంబానికి కేవలం 25 లక్షలేమో ప్రకటించారు. 25 లక్షలు కాకుండా దాదాపు ఒక 10 కోట్ల నా కుటుంబానికి వెచ్చించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు చెప్పండి, రేవంత్ రెడ్డి ఇకపైన అంటే తెలంగాణలో ఏ సినిమా రిలీజ్ అయినా బెనిఫిట్ షోలు ఉండవు, టికెట్లు పెరగవు, టికెట్లు పెంచే ప్రసక్తి లేదని చెప్పారు. ప్రజా సంక్షేమే కావాలి అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. మీరేమంటారు? ఇప్పుడు గతంలో ఏదైనా పెద్ద సినిమా హీరోలు ఉండే కూడా వాళ్ళ అంటే కాస్తో కూస్తో వెసులుబాటు కల్పించి ఉన్న రేట్ల కంటే ఒక 10-20 రూపాయలు వ్యత్యాసంతో పెంచుకునేవాళ్ళు. ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందంటే పెద్ద పెద్ద హీరోల సినిమాలు వస్తూ ఉంటే వేలకు వేలు అంటే 5,000 రూపాయల వరకు కూడా దాదాపు పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి టికెట్ల ధరల విషయంలో కూడా దాదాపు 5,000 రూపాయల వరకు కూడా పెంచి టికెట్లు అమ్మినటువంటి పరిస్థితి ఉంది. అయితే వ్యక్తిగతంగా నేను కూడా అల్లు అర్జున్కి అభిమానినే, కాకుంటే అభిమానుల పట్ల చిత్తశుద్ధి అనేటువంటిది హీరోకి నిజంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ జోబులకి చిల్లులు పెట్టేటువంటి పద్ధతిలో సినిమా ఇండస్ట్రీని తయారు చేశారు. అదేవిధంగా మొన్న సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాటలో రేవతి అనేటువంటి సోదరి ఆమె యొక్క కుమారుడు ఇవాళ కోమాలో ఆక్సిజన్ అందక కోమాలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టంగా అందరూ కూడా ప్రపంచ దేశాలకు కూడా తెలిసినటువంటి విషయమే. అయితే సినీ ప్రముఖులందరూ కూడా అల్లు అర్జున్ గారు ఏదో సాధించారు అనేటువంటి తపనతో వెళ్ళి పరామర్శిస్తూ ఉన్నారే తప్ప ఒక మధ్యతరగతి కుటుంబంలో తల్లిని కోల్పోయినటువంటి బాలుని యొక్క పరిస్థితి కూడా చూడనటువంటి పరిస్థితి మరీ దారుణంగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఇవాళ ఏదేమైనప్పటికీ కూడా ఆ పిల్లోడికి యొక్క తల్లిని దూరం చేసినారంటే ఏం కూడా వెలగట్టలేనటువంటి పరిస్థితి. అందుకే తక్షణమే కేవలం తాత్కాలికంగా నామమాత్రంగా అల్లు అర్జున్ గారు 25 లక్షలు ప్రకటిస్తామని చెప్పారు, కానీ ఇంతవరకు కూడా 25 లక్షలు కూడా ఎలాంటి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కేవలం వైద్య నిమిత్తం కూడా వైద్య ఖర్చులు కూడా అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వమే భరిస్తుంది తప్ప సినీ ప్రముఖుల నుంచి కానీ తర్వాత ఈ పుష్ప 2 నిర్మాతల నుంచి కూడా ఏమాత్రం కూడా సహాయం అందలేదు. తక్షణమే ఈ 25 లక్షల నుంచి 10 కోట్లు తక్షణమే వాళ్ళకి ప్రకటించి
బాధితుల దగ్గరికి వెళ్ళి ఆ సాయం అందించాల్సినటువంటి అవసరం సినీ నిర్మాతల పైన ఉంది అని చెప్పేసి రేవతి ఇన్సిడెంట్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాబోయేటువంటి సినిమాలు రిలీజ్ అప్పుడు దీన్ని ఎలా గుణపాఠంగా తీసుకోవాలి? ఇవాళ రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మీరు బెనిఫిట్ షోలకి మేము అనుమతి ఇవ్వము, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, బెనిఫిట్ షోలకి అనుమతి ఎలాంటి ఉన్నప్పటికి కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రకటించడం హర్షించదగ్గ విషయం. అయితే బెనిఫిట్ షోలను కూడా పూర్తిగా రద్దు చేయాలనేటువంటి పరిస్థితే కొనసాగించాలా. ఏదేమైనప్పటికీ కూడా అధికార యంత్రాంగంతో పాటు పోలీస్ యంత్రాంగం కూడా పటిష్టమైనటువంటి భద్రత, అంటే బెనిఫిట్ షోలు ఎక్కడ కూడా వేయకూడదని చెప్పేసి 3-4 రోజుల ముందర నుంచే పటిష్టమైనటువంటి భద్రతతో పాటు థియేటర్ల దగ్గర ఒక నిఘు ఉంచాలని చెప్పేసి ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చెప్పండి, గేమ్ చేంజర్ లాంటి సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతోంది, సంక్రాంతి ముందుకు రాబోతోంది. అందుకంటే ముందు మనం పుష్ప 2 3,000-4,000 టికెట్ అమ్మిన పరిస్థితి. టికెట్ల ధరలు తగ్గిస్తామని రేవంత్ అన్నారు. ఆ టికెట్ ధర ఎలా ఉండాలి గేమ్ చేంజర్? అందరికీ అనుకూలంగా ఉండడం వల్ల అందరూ కొనడానికి ఇష్టపడతారు కాబట్టి చాలామంది ఫ్యామిలీస్ వెళ్ళడానికి ఇష్టపడతారు. అలాగే అక్కడ యూత్ అందరూ మంది ఎక్కువ క్రౌడ్ ఉండడంతో అక్కడ మన పుష్ప 2లో జరిగిన సంఘటన వల్ల అలాగే మన జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అందరికీ చూసుకొని అందుబాటు ధరలో ఉండాలని కోరుకుంటున్నాం. రేవతి విషయం తర్వాత రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తారు? బెనిఫిట్స్ కూడా తీసేయడం చాలా ఆనందకర విషయం. నేను కూడా అల్లు అర్జున్ ఫ్యాన్సే. మేము 3 రోజుల నుంచి డబ్బులు కూడా కట్టుకొని పోయి సినిమా చూసి వచ్చాము. ఆడ జరిగిన ఇన్సిడెంట్ వలన ఇప్పుడు ఒక కుటుంబమే నాశనం అయిపోయింది. వాళ్ళకి 25 లక్షలు ఇస్తానని చెప్పాడు, ఇంతవరకు అయితే ఏమీ ఇవ్వలేదు. దాన్ని 10 కోట్లు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. రైట్, మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, పుష్ప 2 సినిమాకి సంబంధించినట్టు ఎలా? మొత్తాన్ని చూసుకుంటే కర్నూలు నగరంలో మిశ్రమ స్పందన వస్తుంది. రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని కూడా అందరూ స్వాగతించేటువంటి పరిస్థితి ఉంది. బెనిఫిట్ షో మనతో మాట్లాడడానికి మరికొంతమంది ఉన్నారు. చెప్పండి, ఈరోజు బెనిఫిట్ షోలకు సంబంధించి ఇవ్వను, చంద్రబాబు ఇక్కడ రేవంత్ రెడ్డి అనుమతులు ఇవ్వము, థియేటర్లు కూడా తగ్గిస్తాము, దీంతోపాటు టికెట్లు తగ్గిస్తామని చెప్పారు. ఇప్పుడు అసలు ప్రభుత్వమే బెనిఫిట్ షో పెట్టడమే తప్పు. మామూలుగా సినిమా టికెట్ల పైన ఎక్కువ ధరలు పెంచడము, 5,000, 2,000, 3,000 సామాన్య పౌరుడు ఒక అభిమానంగా తీసుకుంటున్నాడు. దానిపైన చాలామంది కొట్టుకొని తొక్కలాస్లో చాలామంది చనిపోతున్నారు, చాలామంది దెబ్బలు తిన్నారు, చాలా పరిస్థితి బాగలేదు. కాబట్టి ప్రభుత్వమే బెనిఫిట్ షో అనేది రద్దు చేసి మామూలుగా ఇప్పుడు ఎట్లా నడుస్తుందో 4 షోలు ఆ మాదిరి నడిస్తే చాలు. కానీ ప్రభుత్వం ఇది చేసి అది చేసినాం ఇది చేసినాం అనడం ప్రభుత్వమే చేసిన తప్పు. ఫస్ట్ ప్రభుత్వం బెనిఫిట్ షో పెట్టడమే తప్పు. అది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ లేపడం ఎందుకు, ఆయన చేయడం ఎందుకు, ఆయన డబ్బులు కుప్పపోసుకున్నాడు అయిపోయింది. అంతేగాని దీని మీద బెనిఫిట్ షో పెట్టడమే తప్పు. మామూలుగా టికెట్లు ఎట్టుండదో సామాన్య పౌరుడు కావాలన్నప్పుడు టికెట్స్ ఎట్టుండదో ఇప్పుడు 100, 150, 20, 50 ఉంటుంది కదా, ఆ ప్రకారంగా నడిస్తే బాగుంటుంది. అంత తప్ప ఏం లేదు. టికెట్ ధరలు తగ్గించాల్సిందే. బెనిఫిట్ షోలకు అనుమతులు ప్రభుత్వాలు ఇవ్వకూడదు. సామాన్య పైన ప్రజల మీద భారం వేయకుండా ఉండే నిర్ణయాన్ని రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. అలాగే ఏపీలో కూడా అలాంటి నిర్ణయమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయాలని కర్నూలు ప్రజలు కోరుకునేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.